దీవించండి ప్రభువా. తండ్రి, ఇదిగో ఏ బిడ్డలనైతే కలవరపరుస్తుందో, ఏ బిడ్డలనైతే భయపడుతుందో, ఏ బిడ్డలైతే గుండెల్లో దడ పుట్టిస్తుందో, ఏ బిడ్డలైతే వణుకులు పుట్టిస్తుందో, ఏ బిడ్డలైతే వెనక్కి లాగాలని చూస్తుందో, ఆ చీకటి సాతానును యేసు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో విడుదల కలుగును గాక. అటువంటి బిడ్డలు ధైర్యవంతులుగా మార్చబడుదురు గాక. మరో పరాక్రమవంతుడైన గిద్యోనులాగా వారు మార్చబడుదురు గాక. నీ శక్తితో నింపండి ప్రభువా, నీ బలముతో నింపండి నాయన. సంగమా, జీసస్, ఇదిగో పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు అని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, ఇదిగో పాతాళ లోక ద్వారములు సైతము సంఘం ఎదుట నిలువ నేరకుండా సంఘమును నీ అభిషేకాత్మతో నింపండి ప్రభువా. నువ్వు అభిషేకించబడిన వాడి ముట్టుట ఇదిగో తండ్రి నాయన, అది ఎవరికి సాధ్యము కాదండి. సంఘ బిడ్డలను మీరు అభిషేకించండి, సంఘ బిడ్డల నోటిని మీరు అభిషేకించండి, వారి బుద్ధులను అభిషేకించండి, వారి తలపులు నీ తలపులుగా మార్చుకోండి, వారి ఆలోచనలు నీ ఆలోచనలుగా మార్చుకోండి తండ్రి. నీకు వందనం. నీ సాత్వికము సంఘములు దయచేయి, నీ ప్రేమ సంఘములు దయచేయి ప్రభువా, నీ పట్టుదల సంఘములు దయచేయి ప్రభువా. నీవు కలిగినటువంటి నా తండ్రి నాయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడిన ఇష్టత సంఘములు నింపండి ప్రభువా. బలహీనులకు బలాభివృద్ధి కలిగించండి, వారిని బలముతో నింపండి, బలమైన శక్తితో నింపండి, బలమైన జీవముతో నింపండి, బలమైన ఆత్మతో నింపండి, సాతానును జయించగలిగిన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నా. సంఘమును ప్రభువా పడచుంట చాలని ప్రకారములుగా మీరు నిలబెట్టండి నాయనా. సాతాను బలము కూల్చబడ్డది, నీ నామము హెచ్చించబడ్డది. ఇక ఎన్నడూ సంఘము బానిసత్వములకు నాయనా బలమైన ప్రకారములు ధరించే కృప సంఘములకు దయచేయండి. కృప కలుగును గాక, సమాధానము కలుగును గాక, కృప ఆవరించును గాక. గర్వపడని ప్రతి గర్భము యేసు నామములో తెరవబడును గాక. యేసు నామములో అడ్డుపడుతున్న ఆటంకములను ఏ రూపములో ఉన్నా నజరేయుడైన యేసయ్య ఆజ్ఞ చేత ఆ కార్యము సరిచేయబడును గాక, ఆ కార్యము నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి గర్భము మోగి దినములు అనుగ్రహించబడును గాక. నీ బలమైన ఆత్మ చేత ప్రతి గర్భము కనుగర్భముగా మార్చబడును గాక. జీవాధిపతి అయిన దేవా, సంఘ బిడ్డలు ఆర్థిక సమస్యల చేత చిక్కుబడిపోతున్నారు, సరైన సంపాదన లేక చిక్కుబడిపోతున్నారు. ఆ బిడ్డలందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. నీ బిడ్డలు నీ విషయంలో నమ్మకముగా ఉండటకు వారిని మీరు ప్రేరేపించండి, ఇచ్చి శోధించమన్నారు అయ్యా. ఇదిగో తండ్రి నాయన, నిన్ను శోధించుటకు నీ ఎదుట వారు నిందారహితులుగా వంతులు గాక. ఏ విషయంలో ప్రభువా వారు నిందలో పొందక నీ సన్నిధానంలో మేలు పొందుటకు వారిని మీరు సిద్ధపరచండి, వారిని మీరు సిద్ధపరచండి, సంఘమును సిద్ధపరచండి. ఆర్థిక సమస్యల విషయంలో యేసు నామములో జవాబు వచ్చును గాక. ఆర్థిక సమస్యల విషయంలో పడ్డాపరచలగును గాక. ఆర్థిక పరమైన ద్వారములు తెరవబడును గాక. ఇల్లుల విషయంలో ద్వారాలు తెరవబడును గాక. ఇల్లు కట్టుట విషయంలో ద్వారాలు తెరవబడును గాక. ఇల్లు కట్టు కొనుటలో ద్వారాలు తెరవబడును గాక. స్థలము కొనుటలో ద్వారములు తెరవబడును గాక. పిల్లల జ్ఞానం విషయంలో ద్వారములు తెరవబడును గాక. పిల్లల చదువుల విషయంలో సహాయము తెరవబడును గాక. పిల్లల విషయంలో సహాయము తెరవబడును గాక. తెరవబడును గాక. జీసస్ వ్యవసాయం విషయంలో చూపించు. వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలకు మీరు ద్వారాలు తెరవండి. వారి పంటను ప్రభువా 30 దంతలుగా 60 దంతలుగా
ఆశీర్వదించండి. పంటను పాడు చేయి పురుగు గద్దించబడును గాక. యేసుక్రీస్తు నామము పేరిట పంటను పాడు చేయి పురుగు తొలగించబడును గాక. కుటుంబాలను పాడు చేయి పురుగు తొలగించబడును గాక. మనస్సులను పాడు చేయి పురుగు తొలగించబడును గాక. ఇదిగో నా తండ్రి, ప్రతి బిడ్డ మీద నీ కృప ఆవరించును గాక. కుటుంబాలలో సమాధానం లేకుండా జగడములాడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాను. ఏ కుటుంబంలో అయితే ప్రభు అల్లరికి కర్త అయినటువంటి సాతాను అల్లరి పెడుతుందో